కొనసాగిస్తూ ఉండొచ్చు. అతనికి ఒకనాడు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఒకనాడు ఎంపీగా పనిచేసి, ఇవాళ 4వ సారి చట్టసభకి ఎన్నికై ఉండొచ్చు. కానీ అతను సృష్టించిన విధ్వంసం ముఖ్యంగా మనకి అంటే ఒక్క నిమిషంలో ఒక చిన్న పోలిక ముగిస్తా నేను. ఒక రైతు తన వ్యవసాయానికి అరకకి ఒక ఎద్దు కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఒక ఎద్దు ఉంది, రెండో ఎద్దు చనిపోతే ఆ రెండో ఎద్దును కొనుక్కోవడానికి సంతకెళ్ళాడు. సంతకెళ్ళి అక్కడ వ్యవసాయ యోగ్యమైన ఎద్దు డెఫినెట్గా రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇతను ఖరీదుకు కక్కుర్తిపడి వేరే ఎద్దును కొనుక్కొని వచ్చాడు. అరక కట్టాడు. కడితే మొదటెద్దేమో పొలం బాట పడతా ఉంది, ఇదేమో ప్రతి బజారు మూల మీద ఆగుతూ ఉంది. ఇతనికి అర్థం కాల, అసలు పొలం వైపు అడుగు వేయటల్లా. ఇది ఏంటని చెప్పని సంతకెళ్ళి ఆరాధిస్తే అది మున్సిపాలిటీ చెత్తబండి ఎద్దు. చౌక దొరికింది కదా అని చెప్పని దాన్ని తీసుకొచ్చాడు. అరే రే ఇంత పొరపాటు పడ్డాను నేనని చెప్పని దాన్ని అమ్మేసి మళ్ళీ అప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కక్కుర్తిపడి ఇంకొక ఎద్దును కొనుక్కొని వచ్చాడు. దాన్ని అరక కడితే అది ఇంటింటికి ఆకటం మొదలుపెట్టింది. అది గంగిరెద్దు. అంటే చౌక అని చెప్పని కక్కుర్తి పడితే అవసరానికి ఉపయోగపడని అంశాన్ని మన గ్రామాల్లో అరుగుల మీద చెప్తూ ఉంటారు ఇటువంటి కథలు మనకి. ఇవాళ ప్రాశస్తమైన నెయ్యి శ్రీవారి సేవకు వినియోగించాలి అనుకున్నప్పుడు ఖరీదు గురించి కాంప్రమైజ్ గమ్మని ఎవడు చెప్పాడు నీకు? శ్రీవారి భక్తులు హుండీలో వేస్తున్న కానుకల నుంచే కదా ఖర్చు పెడుతున్నది. అంతే కదా. ఏమన్నా మీ వైసీపీ పార్టీ నుంచో, లేదు మీ జగతి పబ్లికేషన్స్లో నుంచో, లేదా మీ భారతీయ సిమెంట్ నిధులు తీసుకొచ్చి ఏమైనా వాడుతూ ఉన్నారా? కక్కుర్తి పడమని చెప్పని ఎవరు చెప్పారు మీకు? ఇంతకన్నా రేట్లు తగ్గించాలి అని చెప్పని మిమ్మల్ని ఎవరన్నా నిర్దేశించారా? మీ అతిపోకడ, మీ రివర్స్ టెండర్ విధానాలతోటి ఇవాళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏ విధంగా తయారైంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆఖరికి అమరావతి ప్రాంతంలో హ్యాపీనెస్ లాంటి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టుని కూడా రివర్స్ టెండర్లు అని చెప్పని అధోగతి పాలు చేశారు. ఇవాళ ఈ రివర్స్ టెండర్లతోటి ఈ రేట్లకు కక్కుర్తిపడి ఈ క్వాలిటీ లేని నెయ్యి ప్రొక్యూర్ చేసి కనీసం దాన్ని ఎందుకు డబ్బు దోచుకున్నారు, మళ్ళీ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడు, ఎలా ఇవ్వగలుగుతున్నాడు, ఇది అసలు సిసలు నెయ్యి అవునా కాదా అని చెప్పని దాని క్వాలిటీ అష్యూర్ చేసుకోకుండా దాన్ని సరఫరా చేయించి వాళ్ళ దేశం ముందు తల ఉంచుకునే పరిస్థితులు సృష్టించింది వైసీపీ పార్టీ. అరే మన ఆలయాన్ని, మన దేవుణ్ణి మనం తక్కువ చేసుకుంటామా అని చెప్పని ఇవాళ మన అని చెప్పని ప్రస్తావిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశాన్ని ప్రస్తావించి మన దేవుడి బ్రాండింగ్ని దెబ్బతీశారని చెప్పని నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రస్తావించకుండా, ప్రజలకు తెలియజేయకుండా నీ తప్పులు మొత్తాన్ని కప్పిపెట్టి మసిబూసి మారేడికే చేయాలా? నీ మీడియా చేస్తుంది కదా, నీ సోషల్ మీడియా చేస్తుంది కదా, నువ్వు కొనసాగించుకోదాన్ని. అసలు ఎంత బరితెగించి వాళ్ళ నాయకులు ఇప్పటికీ మీడియాలోకి వచ్చి మాట్లాడగలుగుతున్నారు, సమర్థించుకోగలుగుతున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన తక్కువ ధరకి టెండర్లు ఇస్తే నాణ్యత లోపం, క్వాలిటీ లేని కల్తీ జరిగినవి వస్తుంటాయి. అక్కడ ఉండే మనుషులు కూడా నిజంగా నమ్మకం ఉండాలి, దైవం మీద నమ్మకం ఉండాలి, స్వామివారి మీద నమ్మకం ఉండాలి. హిందువులై ఉంటే కదా. 100% వాస్తవం. ఇప్పుడు అది ఎందుకంటే ఇవాళ టీటీడీగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీరందరూ నిజంగా నమ్మకం ఉన్నవారైతే ఇట్లా వ్యవహరించరు కదా. నిన్న ఇంకా సమర్థిస్తున్నాడు. మా చిన్నాయన 45 సార్లు మాలేసుకున్నాడు. అంటే గురుస్వామి అనే పదం కూడా తెలియదు, సూపర్ స్వామి అని చెప్పని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే ఇవాళ జరిగింది ఒక తప్పు, నిజాయితీగా హుందాగా ఒక పొరపాటు జరిగింది, మేమేదో రేటు గురించి తక్కువలో వస్తుందని చెప్పని కక్కుర్తిపడ్డాం తప్ప దాని క్వాలిటీ అష్యూర్ చేసుకోవడంలో మేము నిర్లక్ష్యంగా వ్యవహరించాము. మా వల్ల జరిగిన ఈ తప్పుకి బహిరంగంగా హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్తున్నామని చెబితే క్షమాపణ కోరుకుంటే వాళ్ళకేం నామర్దా కాదు, వాళ్ళ హుందాతనమే పెరుగుద్ది. కానీ ఎదురుదాడి చేయడం ద్వారా, తప్పు జరగలేదని చెప్పని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా, హైకోర్టుకి ఎక్కి పొనుగోలు సుధాకర్ రెడ్డి వంటి లాయర్లతోటి పిటిషన్లు ఫైల్ చేయించిన వారా ఇంకా మా వైపు తప్పే జరగలేదు, మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, రాజకీయంగా దారి మళ్ళీ ఇచ్చే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో ఆయన వైఫల్యాలు చర్చకు